ఒక ఊళ్ళో ఒక ముసలిది తల్లిదండ్రులు లేని తన మనవణ్ణి ఎంతో గారాబంగా పెంచింది. వాడి పేరు వెంగళప్ప. వాడు ఏమంతా తెలివితేటలు కలవాడు కాడు. కొంతకాలానికి వెంగళప్పకు పెళ్ళిడు వచ్చింది. వాడితో పాటు గాలికి తిరిగిన కుర్రాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. అందుచేత వెంగళప్ప తనకు కూడా పెళ్లి చెయ్యమని ముసల్దాని దగ్గర పోరు పెట్టసాగాడు. పైసాకు టికానా లేదు, నీకెవరిస్తారు పిల్లను అన్నది ముసల్ది. పైసా తెస్తే నా పెళ్లి చేస్తావా అని వెంగళప్ప అడిగాడు. ముసలిది ఏం చెప్పాలో తెలియక, నీ చేత్తో పైసా సంపాదించుకురా, అప్పటి సంగతి చూద్దాం అన్నది. సాయంకాలానికి వాడు ఎక్కడి నుంచో ఒక పైసా తీసుకువచ్చి, ఇదిగో పైసా, రేపు సాయంకాలానికల్లా నాకు పెళ్లి చేయకపోయావో నేను ఏ నూతిలోనో గోతిలోనో పడి చేస్తాను అన్నాడు. ముసల్దానికి ఏమీ పాలు పోలేదు. వాడిది అంత మట్టిబుర్ర అయినందుకు ఆమె చింతించింది. ఆమె గడ్డితో ఒక మనిషి బొమ్మ తయారు చేసి దానికి చీర కట్టి గుడిసె మూల చీకటిలో దాన్ని కూర్చోపెట్టింది. సాయంకాలం వెంగళప్ప ఇంటికి వస్తూనే, పిల్లను చూసావా అని ముసల్దాన్ని అడిగాడు. ముసల్ది మూలనున్న గడ్డి బొమ్మను చూపుతూ, అదిగో పిల్ల, ఈ పసుపుతాడు తీసుకుని దాని మెడలో కట్టు అంటూ వాడికి ఒక పసుపుతాడు అందించింది. వాడు తన స్నేహితుల పెళ్లిళ్ళు చూసి ఉన్నాడు. తన పెళ్లి ఇంత హీనంగా జరుగుతున్నందుకు వాడు మండిపడి, ఇంత నాసిరకం పెళ్లి నేను చేసుకోను, పురోహితుడు లేక మేళతాళాలు లేక ఇదేం పెళ్లి అన్నాడు. నేనేం చెయ్యను, నువ్వు తెచ్చిన పైసా ఆ పిల్లకే సరిపోయింది. నీకు కావాల్సిన హంగులన్నీ ఏర్పాటు చేయడానికి నా దగ్గర డబ్బు లేదు. ఇష్టముంటే పెళ్లి చేసుకో, లేదంటే ఆ పిల్లను వాళ్ళ ఇంటికి పంపేస్తాను అన్నది ముసల్ది. పెళ్లి అయ్యిందే చాలనుకుని వెంగళప్ప చీకట్లో మూలనున్న గడ్డి బొమ్మ మెడలో 3 ముళ్ళు వేసేశాడు. ఈ లోపల ముసలిది బయటకు జారుకుంది. వెంగళప్ప తన పెళ్ళాంతో మాట్లాడాలనుకుని, నీ పేరేంటి అంటూ పలకరించాడు. జవాబు రాలేదు. సిగ్గుపడుతుంది అనుకుని వాడు 2-3 సార్లు పలకరించాడు. అప్పటికీ జవాబు రాకపోయేసరికి మూలనున్న కర్ర తీసుకుని, మొగుడంటే లక్ష్యం లేదా, చావు అంటూ కర్రతో ఆ గడ్డి బొమ్మను ఒక్కటి కొట్టి గబగబా బయటికి వెళ్ళిపోయాడు. చాటు నుంచి ఇదంతా గమనిస్తున్న ముసల్ది లోపలికి వచ్చి ఆ గడ్డి బొమ్మను తీసుకుని దూరంగా వెళ్ళి తగలపెట్టేసింది. ఆ రాత్రంతా ఎటో తిరిగి వెంగళప్ప పొద్దున్న ఇంటికి తిరిగి వచ్చి ఇల్లు 4 మూలలా వెతికి, నా పెళ్ళాం ఏది అని ముసల్దాన్ని అడిగాడు. ఇంకెక్కడి పెళ్ళాం, నువ్వు రాత్రి దాన్ని కొట్టావని అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది అన్నది ముసల్ది. వెంగళప్ప పశ్చాత్తాపపడుతూ, సరే వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పు, తీసుకువస్తాను అన్నాడు. ముసల్ది తికమక పడింది. ఏదో ఒకటి చెప్పకపోతే వాడు వదిలిపెట్టడు. అందుకని ఆమె, పక్క ఊరికి పో, అక్కడ ఏ ఇంటిపైన కప్పు నేస్తుంటే అదే దాని పుట్టిల్లు అన్నది. వెంగళప్ప వెంటనే పొరుగురు బయలుదేరి వెళ్ళాడు. రెండు మూడు వీధులు తిరిగిన మీదట వాడికి ఒక ఇంటి మీద 2 మనుషులు ఇల్లు నేస్తూ ఉండటం కనపడింది. అదే తన పెళ్ళాం పుట్టిల్లు అనుకుని వాడు గబగబా ఆ ఇంట్లోకి చొరపడ్డాడు. కప్పు నేస్తున్న వాళ్ళు వెంగళప్పను, ఎవరికోసం వచ్చావు అని అడిగారు. మర్యాదగా నా పెళ్ళాన్ని నా వెంట తక్షణం పంపండి అని వెంగళప్ప వాళ్లను దబాయించాడు. ఆ మాటలు వినగానే ఆ 2 మనుషులు ముఖాలు వికసించాయి. సంగతి ఏమంటే వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. వారికి ఒక చెల్లెలు ఉన్నది. ఆమెకు చిన్నతనంలోనే పెళ్లి చేయాలని చూశారు. కానీ పెళ్ళైన వెంటనే పెళ్ళికొడుకు కనిపించకుండా పోయాడు. తిరిగి అతడి జాడ లేదు. అందరూ ఆ పిల్లకు మళ్ళీ పెళ్లి చేయమంటున్నా ఆమె మొగుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడన్న ఆశతో ఆమెను ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళు. తమ చెల్లెలి మొగుడి పోలికలు ఏమాత్రము గుర్తులేకపోవటం చేత వాళ్ళు వెంగళప్పను చూసి తమ బావమరిదే అనుకున్నారు. వాళ్ళు వెంగళప్పను సాదరంగా లోపలికి ఆహ్వానించి చక్కగా స్నానం చేయించి
పట్టుబట్టలు కట్టబెట్టి పిండి వంటలతో భోజనం పెట్టి సారెతో సహా తమ చెల్లెల్ని బండిలో ఎక్కించి వెంగళప్ప వెంట కాపురానికి పంపారు. తన మనవడు చక్కని చుక్కను వెంటబెట్టుకు రావడం చూసి ముసల్ది వాడి బుర్రలోపల మట్టి పెట్టిన దేవుడే వాడి నుదుట మంచి గీత గీశాడు కాబోలు అనుకున్నది. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.